शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमं श्रीगुरुदत्तात्रेयपरम्परापर्यन्तं वन्दे गुरुपरम्परां। नमोऽस्तु रामाय सलक्ष्मणाय दैव्यै च तस्मै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलोभ्यं नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। असाध्यं साधकस्वामिन् असाध्यं तव किं वद। रामदूतकृपा सिन्धो त्वां मम शरणं मम। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाकं वन्दे वाल्मीकिकोकिलं। धर्मात्मा सत्यसन्ध्यश्च रामो दाशरथीर्यदीं पौरुषेचां प्रतिद्वन्द्वमनैनं जहि राविणं सकृदेव प्रपन्नायां तवास्मीति च याचते। अभयं सर्वभूतेभ्यो ददाम्येत् व्रतं मम। శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీమత్ సుందరాకాండ రామాయణాంతర్గత శ్రీమత్ సుందరాకాండ పారాయణము రెండవ సర్గ. మహాబలుడైన మారుతి గంభీరమైన మహాసముద్రమును దాటి స్థిమితపడి త్రికూట శిఖరమనందున్న లంకానగరము చూచెను. అక్కడ చెట్లు రాల్చిన పూలతో అతడు పుష్పమయుడుగా కనిపించెను. 100 యోజనముల సముద్రమును దాటి కూడా అతడు ఏమీయూ శ్రమపడలేదు. కనీసము నిట్టూర్పు కూడా విడవలేదు. ఇంకనో 100 కొలది యోజనములున్నను నేను దాటగలను. ఈ 100 యోజనముల సముద్రమెంత అని అతడు అనుకునేను. అట్లు హనుమ మహాసాగరమును దాటి లంకకేగను. పచ్చికతో పచ్చని పరిమళించుచున్నవి చిన్న రాళ్ళు గలవి మధ్య మధ్య కొండలు గలవై అయిన మైదానములలో అతను నడిచెను. వృక్షములున్న శైవములు ఆ శైలములలో పూల తోటలతో నిండి ఉండెను. ఆ తోటలయందు ఇతడు ముందుకు నడుచుకుంటూ వెళ్ళెను. అతడంతకుముందే లంబగిరిపై నుండి లంకలోని శరణములు కొండగోగులు ఖర్జూరములు మున్నగు వృక్షములను సువాసన గల కొండమల్లెలు మొగలి పొదలు ఏడాకుల అరటి చెట్లు మున్నగు వానిని మొగ్గలతోనూ పూలతోనూ నిండియుండి నానాజాతుల పక్షులు గల వృక్షములను తామరలతోనూ కలువలతోనూ హంసలు మున్నగు జల పక్షులతోనూ నిండిన దిగుడు బావులను వివిధములైన చెరువులను క్రీడాంగణములను ఎల్ల ఋతువులందునూ పూయుచున్న వివిధ వృక్షములను అందమైన ఉద్యానవనములను హనుమ చూచెను. సర్వోత్తమ లక్షణముల గల హనుమంతుడు పద్మకైరవములచే శోభించు అగట్టలు గల రావణ పాలితమైన లంకను చూచెను. సీతాపహరణము చేసినందుకు గాను మరింత సురక్షితము చేయబడి ధనస్సులతో దిరుగు భయంకర రాక్షసులు గలదియు చుట్టూను బంగారు ప్రాకారములు గలదియు శరత్కాల మేఘముల వంటి ఉన్నతమైన మేడలు గలదియు విశాలమైన వీధులు గలదియు లెక్కలేనన్ని కోట బురుజులను జెండాలను గలదియు లతలు చెక్కబడిన బంగారు ద్వారములు గలదియును స్వర్గలోపపు రాజధాని అయిన అమరావతిని బోలుచున్న లంకను దర్శించెను. చిత్రకూట పర్వత శిఖరమున తెల్లని భవనములతో కూడియున్న రావణుని కోటను చూచెను. విశ్వకర్మచేత నిర్మింపబడిన రాక్షసరాజైన రావణునిచే పాలింపబడుచున్న ఆకాశమున తేలుచున్నట్లున్న ఆ కోటను చూచెను. గవనలు ప్రాకారములు అని కటి ప్రదేశము గలదియు జలాశయముల నడి వస్త్రాలు గలదియు ఫిరంగులు శూలములు అను తల వెంట్రుకలు గలదియు బురుజులు అనబడి అలంకారములు గలదియు అయిన విశ్వకర్మ నిర్మితమైనటువంటి సాక్షాత్ సృష్టికర్త మనస్సంకల్పముచే నిర్మించినట్లు అద్భుతముగానున్న ఆ లంకలోని ఉత్తర ద్వారమును సమీపించి హనుమంతుడు ఇట్లు ఆలోచించెను. లంక కైలాస శిఖరము వలె ఆకాశమునంటుచున్నది. భవనములు ఉన్నతముగా నుండి నగరమే నింగిలో నెగురుచున్నట్లున్నది. నాగులతో నిండిన భోగవతీ నగరము వలె ఇది కూడా రాక్షసులతో నిండి ఉన్నది.
వానరులందరూ గలసి వచ్చినను ఈ లంకని ఏమీ చేయలేరు. ఈ లంకను యుద్ధములో గెలుచుట దేవతలకు గాని మరెవ్వరికి గాని శక్యము కాని పని. రాముడెంతటి బలవంతుడైనను దుర్గప్రాకారములతో చొరరానిదియు, గిరి దుర్గములతో విషమమైనదియు, రావణ పాలితమైనదియు అగు ఈ లంకను కష్టపడి చేరుకున్నను ఏమి సాధించగలడు? శత్రువులను సాధించుటకు సామదాన భేద దండములు ఉపాయములు 4 ఉన్నవి. రాక్షసులతో సామము కుదరదు. దానమిచ్చుటకు వారు లేనివారు కారు. భేదమునకు గాని యుద్ధమునకు గాని ఇచ్చట తావులేదు. వారి ఐకమత్యమును బలమును అట్టిది. లంకకు రావలనన్నదో బలవంతమైన నాకుగాను అంగదునకు, వాయువునకు, సుగ్రీవునకు 4 మాత్రమే శక్యమగును. మిగిలిన వారి మాటేమి? సీత బ్రతికి ఉన్నదో లేదో ముందు తెలుసుకొనవలెను. చూచిన తర్వాత గాని ఇప్పుడీ ఆలోచనలేలా అనుకొని మరల తన్ను దాను చూచుకుని రామకార్యమందు శ్రద్ధగలవాడు అయి ఇట్లనుకొనెను. నేనీ రూపముతో బలవంతులైన క్రూరులైన రాక్షసులను కానుచున్నాను. లంకలో ప్రవేశింపజాలను. సీతకై వెదగవలనన్నచో దుర్గ రక్షకులను, బలవంతులైన రాక్షసులను మోసగించవలేను. వారి కన్నుగప్పవలేను. ఎవరికి నీ కనబడని చిన్న దేహముతో రాత్రివేళ లంకలో ప్రవేశించి సమయమునకు తగినట్లు నా పని సాధించుకొనుట మంచిది అనుకొని దేవదానవులకు కూడా గెలువరాని ఆ లంకాపురమునందలి భద్రతా విధానములను చూచి ఇంకను ఇట్లు తలచెను. దుర్మార్గుడైన రావణుని కంటపడకుండా ఏ ఉపాయముతో సీతాదేవిని చూడగలను? రాముని కార్యము నా వలన చెడిపోకుండా ఒంటరిగానున్న సీతను నేనెట్లు కనుగొనవలేను? వివేకము లేని దూత వలన కాగల కార్యములు కూడా దేశకాల వైపరీత్యము నుండి సూర్యోదయముతో చీకట్ల వలె నశించును. కొందరు దూతలు తాము పండితులు కాకపోయినను పండితులు మనుకుందురు. అట్టివారు మంచి చెడ్డ ఆలోచించి పెద్దలు నిశ్చయించిన కార్యములను కూడా తమ అవివేకముచే చెడగొట్టుదురు. నా వలన కార్యము చెడకుండా సాగుట ఎట్లు? అవివేకము నాదరి చేరకుండా నేను ప్రవర్తించుట ఎట్లు? ఈ సాగర లంఘన వృధము కాకుండా సఫలము ఎట్లగును? నేను రాక్షసుల కంటబడినచో రావణ సంహారము చేయబూనిన రాముని ప్రయత్నమంతయు వ్యర్థమగును. ఇక్కడ చూడగా వారికి తెలియకుండా రాక్షస రూపముతో గాని మరొక రూపముతో గాని తిరుగుటకు తావున్నట్లు కనిపించదు. రాక్షసులకు తెలియకుండా ఇక్కడ నేమియూ జరగదు. కనీసము వాయువు కూడా వారికి తెలియకుండా వీచు శక్యము లేదు. ఇప్పుడు ఇట్లు నా నిజరూపంలో కొంతసేపున్నచో వీరు నన్ను పట్టుకుని చంపుదురు. రాముని కార్యము కూడా చెడిపోవును. అందుచేత నేను రామకార్యమును సాధించుటకు నా రూపమునే చాలా చిన్నదిగా చేసుకుని రాత్రివేళ లంకలో ప్రవేశించును. ఎవ్వరను ప్రవేశింపలేని రావణపాలితమైన ఈ లంకలో రాత్రివేళ ప్రవేశించి ప్రతి భవనములోనూ వెతికి సీతాదేవిని కనుగొందును అని ఆలోచించి సీతను జోడవలనని తొందరయున్నను అతడు ప్రొద్దు కృంకుటకై నిరీక్షించను. ఆ విధంగా ప్రొద్దుగూకిన తరువాత మారుతాత్మజుడు తన దేహమును మార్జాల ప్రమాణములో కుదించుకుని అద్భుత రూపుడై కనిపించను. ప్రదోషకాలము దాటగాని హనుమ కొండపై నుండి దిగి విశాలమైన రాజ్యమార్గములు గల అందమైన ఆ లంకలో ప్రవేశించెను. బంగారు స్తంభములతోనూ కిటికీలతోనూ 7-8 అంతస్తులున్న మేడలు గల లంకలో అతడు ప్రవేశించెను. స్ఫటికములు, వైఢూర్యములు, ముత్యాలు గలిసిన బంగారముతో గుచ్చులు చేయబడి ఉన్నవి. అటువంటి గుచ్చు నేలలతో ఆ రాక్షసుల భవనములు మెరియుచుండెను. రాక్షసుల ఇండ్ల విచిత్రములైన లతలు కలిగి
బంగారు సింహద్వారములు గలవై అందమైన అలంకా నగరమున కింకను శోభ దెచ్చుచున్నది. సీతను చూడవలెనని తొందరలోనున్న నన్ను ఊహింపలేనంత అద్భుత రూపము గల లంకను చూచి ఆనందపడిను. వెంటనే ఇంత రక్షణ గల లంకలో తాను వచ్చిన పని ఎట్లు నెరవేరునోయని విషాదమును కూడా పొందెను. వెళ్ళవేసిన తెల్లని గోపురములతోనూ బంగారు ద్వారములతోనూ ప్రకాశించుచు రావణుని బాహుబలము చేత రక్షింపబడుచు మహాబలులైన రాక్షసులతో కూడిన లంకను చూచి హనుమంతుడు హర్ష విషాదములు నొందెను. హనుమంతునకు తాను కూడా సహాయపడదలచి చంద్రుడు లోకమంతయు వెన్నెలతో నింపుచు అనేక కిరణములు గలవాడై తారకలతో ఉదయించెను. శంఖము వలెను, పాలవలెను, తామర తూడవలెను తెల్లగా నుండి ఆకాశము నుండి సరస్సులో హంసవలే ఉదయించుచున్న చంద్రుని హనుమంతుడు దర్శించెను. ఇది శ్రీ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరాకాండ 2వ సర్గం సమాప్తం. స్వస్తి శ్రీ ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షిత పర్జన్య పృథివీ సస్యశాలినీం దేశో అయం క్షోభరహితం. బ్రాహ్మణः సంతు నిర్భయాः పుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः సదనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కౌసలేంద్రాయ మహీగుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. కాయేన వాచాం మనసేంద్రియైర్వాం బుద్ధ్యాత్మనా వాం ప్రకృతే స్వభావాత్ కరోమి యచ్చస్కలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. స్వస్తి.